నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. కాంగ్రెస్ పార్టీలో సొంతంగా వాళ్ళకి వాళ్ళే కూల్చడానికి రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్‌గా అటాక్ చేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది మొదటిసారి కాదు. ఇది వరకు కూడా కొన్ని సార్లు ప్రస్తావిస్తే అక్కడ టీపీసీసీ వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా పట్టించుకోలేదు. గీత దాటటం చాలా అలవాటు అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఈసారి గీత దాటితే మళ్ళీ బాగోదు అని వార్నింగ్ ఇచ్చిన దాటేసి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే చాలా మంది అంటే నిజంగా చెప్పాలంటే గుంటనక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇలాంటి అవకాశాల కోసం రాజకీయాల్లో. ఈ పార్టీకి సంబంధించిన కాకుండా ఎవరన్నా ఈ పార్టీలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే గుంటనక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ గుంటనక్కలు వాటిని ఎన్కాష్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. సో ఆల్రెడీ గుంటనక్కలు రెడీగా ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏంటో నేను చెప్పను. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ వన్ హియర్ క్లియర్లీ, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. సో ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా చేసే వ్యాఖ్యలన్నీ రేవంత్ రెడ్డి పైన అని అర్థమైపోతున్నాయి. ఈ వ్యాఖ్యలన్నీ ఎప్పుడు అయిపోతాయి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు క్యాబినెట్ లో కనుక పొజిషన్ ఇస్తే అర్జెంట్ గా అయిపోతాయి. పెద్ద ప్రాబ్లమే ఉండదు. అప్పుడు బాగానే కనిపిస్తుంది పార్టీ అంతా. పార్టీ అసలు సజీవంగా అసలు జీవోత్సవాలని చచ్చిపోయి తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోతుంది. ఇంకా ఈ జులుం పరిపాలన 10 ఏళ్ల పాటు సాగిన కుటుంబ పరిపాలన నుంచి విముక్తి రాదా? ఆల్టర్నేటివ్ లేదా? ఇంకా కాంగ్రెస్ ఎదగదా? రాజ్యం రాదా? ఇచ్చిన వాళ్ళకే ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరు క్యాడర్ కూడా నిరుత్సాహపడే తరుణంలో అక్కడ వచ్చిన ఒకే ఒక్క సూపర్ హీరో రేవంత్ రెడ్డి వచ్చి పార్టీ భుజాల మీదకేసుకుని నడిపించి ఉద్యమ కార్మికుల కంటే ఎక్కువ కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి. బరాబర్ చెప్తున్నా ఈ మాట. బైపోల్ పెట్టిన ప్రతి చోట గెలిపించాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు పార్టీ గెలిచేటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వీళ్ళందరిపైన ఏం ప్రాబ్లం ఉండదు. పార్టీ గెలవాలి కదా అర్జెంటుగా, ఎందుకంటే మనకు ఆ సామర్థ్యం లేదు. ఓపెన్గా చేస్తాను నేను ఈ స్టేట్మెంట్. ఐ కేర్ అ డ్యామ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు చేయడు ఇలాంటి కమెంట్స్ అన్ని. ఎందుకంటే మనం చూసాం కదా మన కెపాసిటీ ఏంటో 10 ఏళ్ల పాటు పార్టీని పవర్లోకి తీసుకురాకపోవడం గురించి చూసాం కదా. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టలేకపోయిన అసమర్థత సిచ్యువేషన్ అప్పట్లో ఉంది. ఇది ఫ్యాక్ట్. వెళ్ళి ఫోటో దిగి పార్టీని కలిపేస్తా అని చెప్పి నా అబద్ధాలు చెప్పిన కేసీఆర్ మాత్రం క్లియర్గా ఇక్కడ పార్టీ జెండా ఎగరేసి ఇంకొక ఆల్టర్నేటివ్ లేక 10 ఏళ్ల పాటు దుక్కు దున్నేశారు. ఇది ఫ్యాక్ట్. వాళ్ళే భాష మాట్లాడతారు, ఇది అదే భాష రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి జనాలకు చెప్తాడంట. ఏంటా భాష? క్యాబినెట్లో సీనియర్స్ అందరు ఉన్నారు కదా. ఇక్కడ కోమటిరెడ్డి ఏమంటాడంటే క్లియర్గా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లక్షల కోట్లు సంపాదిస్తున్నారంట. పోనీ అవకాశం నీకు ఇస్తే నోరు మూసేసుకుంటావా? నీకు మంత్రి పదవి ఇస్తే ఊరుకుంటావా? అంటే ఒక కుటుంబం నుంచి గుత్తగా ఇంతమందికి రావాలండి, ఎలా వస్తాయి? ఒక్కళ్ళే శ్రమించారా? దెబ్బకి ఏమైంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ సమావేశానికి కూడా అటెండ్ కాల. ఇలాంటి ప్రశ్నలు నా పైన సంధిస్తారేమో వీళ్ళ బ్రదర్ చేసిన వ్యాఖ్యల పైన అని. ఉన్న వాళ్ళని కూడా అన్కంఫర్టబుల్ చేసే పొజిషన్లో తీసుకొచ్చేయడమే. ఇది కాకుండా ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగేవాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటూ రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. ఇది కాకుండా ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళందరూ ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నాడు. అయితే ఓకే ఫైన్, కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నావు. నీ దగ్గర ఏమన్నా చిట్టా ఉందా? ఆధారాలు ఉన్నాయా? అప్రస్తుతంగా ఆధారపూర్వకంగా ఒక స్టేట్మెంట్ చేసేది ఎవరిపైన? ఈ రోజున క్యాబినెట్ పైన, ఆ క్యాబినెట్ హెడ్ చేస్తున్న రేవంత్ రెడ్డి పైన. ఈరోజు నిజంగా రైతులందరూ హ్యాపీగా ఉంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. వీళ్ళకి అర్జెంటుగా ఈరోజు ఫ్యూచర్ సిటీ అంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సొంత కాంగ్రెస్లోనే ఇన్ని కుంపట్ల ఆధిపత్య పోరా. ఈ సత్తా అనేది ఎన్నికల ముందు ఉండాలి. దెబ్బకి కేటీ రామారావు కల్వకొట్ల తారక రామారావు జూనియర్ ఆయన లంగంలో దిగిపోయి ఆయన ఏమంటున్నాడు? నేను సమర్థిస్తున్నాను ఇతని వ్యాఖ్యల్ని. పొంగులేటిపైన ఈడీ కేసు ఉన్నప్పుడు ఏమైంది? ఇది ఏటీఎం లాగా అయిపోయింది తెలంగాణ. రాహుల్ గాంధీ కోసం సప్లై చేసే డబ్బుల దుకాణంలాగా మారిపోయింది. నరేంద్ర మోడీ వచ్చిన ప్రతిసారి దీని గురించి ఇలా కమెంట్ చేసి వెళ్తారు. ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇదే మాట్లాడానికి ఇంకేం మాట్లాంటది? ఇదే మాటలంటది, ఇంకేమంటది?
ఆ రోజు మీరు పవర్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి మాటలు కాకుండా పువ్వులు, మల్లె పువ్వులు, గులాబ్ పూలు, జల్లులు కురిపించారా? ఎక్కడన్నా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పి ఒక ట్యాగ్ వేస్తే జనాలు నమ్మేస్తారు అనేది కామన్. దానికంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ కేటీఆర్కి ఏం సీన్ లేదు, అక్కడ ఇంకేం అనలా. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మాటల్ని నేను ఏకీభవిస్తానంటే వెల్ ఫైన్ అండ్ గుడ్, డోర్లు ఓపెన్ చేసి పెట్టుకోండి, వస్తాడేమో తీసుకోండి. బీఆర్ఎస్కి ఇంత పెద్ద పెద్ద డోర్లు ఉంటాయి కదా, భవన్కి ఓపెన్ చేసి పెట్టుకోండి. స్టైల్ అయిపోయిందండి ఈరోజు ప్రతి ఒక్కరికి. మైక్ పెట్టిన వెంటనే రెచ్చిపోయి మాట్లాడేస్తే వారే వా 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 ఎంత గొప్పళ్ళని. అదే గెలిపించమని సత్తాలు ఇమ్మన్నారు అనుకోండి, ఏముండదు, అందరితో కలిసి హోమ్ థియేటర్లో సినిమాలు చూస్తారు. నేను ఎవరి గురించి అంటలా, ఇక్కడ సినిమా బాగుంది, ఇది బాగుంది అని చెప్పి కథలు పడతారు. తెలంగాణ కోసం కష్టపడనంటే ప్రణాళికలు ఉండవు. ఈరోజు రేవంత్ రెడ్డిని అంటానికి మాత్రం ముందుకు వస్తారు. ఒక్క ఉప ఎన్నికలు గెలిపించండి మీరు అన్న, ఆహా, ఆ సత్తా ఎవరికీ ఉండదు. దానికి కూడా రేవంత్ రెడ్డి రావాలి, అన్నిటికీ రేవంత్ రెడ్డి రావాలి. ఇంకేమనంటే ఆంధ్ర వాళ్ళ మోచేతిలో ఎందుకు వస్తుంది ఆంధ్ర మాట ఊరుకూరికే? 2 ముక్కలు ఆంధ్ర అనేస్తే వాళ్ళు అలా పడుంటారు. ఏంటి ఆంధ్ర వాళ్ళంతా చులకనగా అంత పాట, ప్రతిసారికి పాటికి 10 సార్లు, ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోయింది విభజించబడి. ఎందుకు ఊరికే ఆంధ్ర ఆంధ్ర ఆంధ్ర? ఏం నీళ్ళు వస్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడ కోట్లు కోట్లు దంచుకోవడానికి? చెప్పండి మీరందరూ. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవుట్ అవుతాడా, అయితే బీఆర్ఎస్కి వెళ్తాడా, లేకపోతే బీజేపీకి వెళ్తాడా? ఇది వరకు ఒకసారి వెళ్ళొచ్చిన అతనే కదా, ఈసారి ఎటు వెళ్తాడు? దీని గురించి మీ ఒపీనియన్ రండి. అండ్ ఇంకి మంత్రి పదవి ఇస్తే అన్ని సమస్య పోతాయా? దీని గురించి మీ ఒపీనియన్స్ నాకు కొంచెం స్ట్రాంగ్గా రావాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.